పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో జొట్రో సాఫ్ట్వేర్, జొట్రో కనెక్టర్ ని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకుని వినియోగించుకునే విధానం గురించి, అదేవిధంగా ఈ జొట్రో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఈ జొట్రో సాఫ్ట్వేర్ ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఈ జొట్రో సాఫ్ట్వేర్ వలన ఉపయోగం ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జొట్రో సాఫ్ట్వేర్ అనేది ఒక రెఫరెన్స్ మేనేజర్ సాఫ్ట్వేర్. ఇది మనకు మెండలీ రెఫరెన్స్ మేనేజర్ ఎలా అందుబాటులో ఉందో ఈ జొట్రో సాఫ్ట్వేర్ కూడా మనకి అందుబాటులో ఉంది. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. దీన్ని ఎవరైనా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఎక్కువగా రీసెర్చ్ వర్కర్స్ కి, పిహెచ్డి స్టూడెంట్స్ కి, పీజీ స్టూడెంట్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. థీసిస్ రైటింగ్ లో భాగంగా దీన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో ఉపయోగించుకుని సైటేషన్స్ గానీ, బిబ్లియోగ్రఫీ గానీ అవైలబుల్ గా జనరేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ జొట్రో సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో జొట్రో డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా జొట్రో సాఫ్ట్వేర్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత జొట్రో లింక్ అయితే మనకి చూపించడం జరిగింది. ఈ జొట్రో లింక్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చూపించడం జరిగింది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ జొట్రో 7 ఫర్ విండోస్, అదేవిధంగా జొట్రో కనెక్టర్ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే చూపించడం జరిగింది. ఈ జొట్రో అనేది విండోస్ ప్లాట్ఫామ్, లైనక్స్ ప్లాట్ఫామ్, అదేవిధంగా మ్యాక్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంది. జొట్రో కనెక్టర్ ని మనం ఏ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తామో ఆ బ్రౌజర్ కి డిఫాల్ట్ గా అయితే చూపించడం జరుగుతుంది. ఇది ద బ్రౌజర్ ఎక్స్టెన్షన్. దీన్ని ఉపయోగించుకుని ఆర్టికల్స్, జనరల్స్, వెబ్ పేజెస్ మనం డైరెక్ట్ గా బ్రౌజింగ్ చేసేటప్పుడు మన రెఫరెన్స్ లైబ్రరీలో యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ జొట్రో 7 ఫర్ విండోస్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ 64 బిట్ అని చెప్పి చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఈ జొట్రో సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకుని మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో సైటేషన్స్, బిబ్లియోగ్రఫీ అయితే అవైలబుల్ గా జనరేట్ చేసుకోవచ్చు. గూగుల్ డాక్యుమెంట్స్, వర్డ్ ప్రాసెసర్ లో కూడా మనకి అందుబాటులో ఉంది. ఇక్కడ మనకి జొట్రో సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అవటం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. వెల్కమ్ టు జొట్రో సెటప్ విజార్డ్ అని చెప్పి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. కంప్లీటింగ్ ద జొట్రో సెటప్ విజార్డ్ అని చెప్పి జొట్రో హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ కంప్యూటర్, క్లిక్ ఫినిష్ టు క్లోజ్ ద విజార్డ్ అని చెప్పి చూపించడం జరిగింది. లాంచ్ జొట్రో నౌ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఫినిష్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి జొట్రో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపించడం జరిగింది. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మనకి ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. మొట్టమొదటిగా వినియోగించుకునేటప్పుడు మీరు ఇందులో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జొట్రో కనెక్టర్ ను కూడా ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనికోసం ఇన్స్టాల్ క్రోమ్ కనెక్టర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. మనం ఏ వెబ్ బ్రౌజర్ లో అయితే సెట్ చేస్తున్నామో దానికి ఎక్స్టెన్షన్ అనేది డిఫాల్ట్ గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ జొట్రో కనెక్టర్ అని చెప్పి చూపించడం జరిగింది. యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ జొట్రో కనెక్టర్ అని చెప్పేసి ఇట్ కెన్ రీడ్ అండ్ చేంజ్ ఆల్ యువర్ డేటా ఆన్ ఆల్ వెబ్సైట్స్ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. జొట్రో కనెక్టర్ హ్యాస్ బీన్ యాడెడ్ టు క్రోమ్ అని చెప్పి చూపించడం జరిగింది. అంటే ఈ ఎక్స్టెన్షన్ అనేది మనకి వెబ్ బ్రౌజర్ కి అయితే యాడ్ అయిపోవడం జరిగింది. ముందుగా జొట్రోని వినియోగించుకోవాలంటే రిజిస్ట్రేషన్ అకౌంట్ ఈమెయిల్ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జొట్రో సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్లీ ఫ్రీ సాఫ్ట్వేర్. దీనికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ కట్ అవసరం లేదు. కాకపోతే మనం చేసుకునేటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి 300 MB కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అకౌంట్, అదేవిధంగా ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ చూపించడం జరిగింది. రిజిస్టర్ ఫర్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవడం జరిగింది. రిజిస్టర్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ జొట్రో అకౌంట్ ప్లీజ్ టేక్ a few moments to register now and it is a free way to synchronize and access your library from anywhere and it lets you join the groups and backup all your attached files అని చెప్పి చూపించడం జరిగింది. ఈ జొట్రో లైబ్రరీని మనం వేరే సిస్టమ్ లో కూడా చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ముందుగా ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇలా యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్ లో ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి. పైన ఏమైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చామో అదే ఈమెయిల్ అడ్రస్ ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ను కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు 2 కూడా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్స్ ఫర్ రిజిస్టరింగ్, వీ హ్యావ్ సెంట్ ఈమెయిల్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని చెప్పి చూపించడం జరిగింది. ఈమెయిల్ అకౌంట్ ని ఓపెన్ చేయాలి. ఇక్కడ జొట్రో నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్ జొట్రో డాట్ ఆర్గనైజేషన్ అకౌంట్ అండ్ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ బై క్లికింగ్ ద ఫాలోయింగ్ లింక్ అండ్ పేస్ట్
ఇట్ ఆన్ యువర్ బ్రౌజర్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ వ్యాలిడేషన్ అని చెప్పి సక్సెస్ యూ రిజిస్టర్డ్ యువర్ జొట్రో అకౌంట్ అని చెప్పి చూపించడం జరిగింది. సెటప్ జొట్రో సింక్రనైజ్, అదేవిధంగా ఓపెన్ జొట్రో, ఓపెన్ సింక్రనైజ్ పెయిన్ ఆఫ్ ద జొట్రో ప్రిఫరెన్సెస్, ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకి ఒక డైలాగ్ బాక్స్ అయితే చూపించడం జరిగింది ఈమెయిల్ లో. ఈ విధంగా అయితే మరి జొట్రోలో ఉపయోగించి మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జొట్రో సాఫ్ట్వేర్ ని కానీ జొట్రో కనెక్టర్ దాన్ని ఉపయోగించి మనం రిఫరెన్స్ లైబ్రరీని అయితే క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో, గూగుల్ డాక్యుమెంట్స్, మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రాసెసర్ లో సైటేషన్స్ కానీ బిబ్లియోగ్రఫీ కానీ జొట్రో సాఫ్ట్వేర్ ని ఉపయోగించి అవైలబుల్ గా జనరేట్ చేసుకోవచ్చు. ఇది థీసిస్ రైటింగ్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి టైం అయితే చాలా సేవ్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జొట్రో సాఫ్ట్వేర్ లో రెఫరెన్సెస్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో ఈ జొట్రో సాఫ్ట్వేర్ ని ఉపయోగించి సైటేషన్స్ బిబ్లియోగ్రఫీ